దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ద ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్, మలాఖీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాల కాలంలో మరి జరిగినటువంటి సంఘటనలు, దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకు వివరించినటువంటి దర్శనముల ద్వారా మరి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము చివరి పాఠాన్ని ముగించుకుందాం పిల్లరా. అయితే ఆ యొక్క 400 సంవత్సరాల కాలంలో జరగవలసిన రూలర్స్, రాజులను గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత రీడింగ్స్, వారి యొక్క మత గ్రంథాలు ఏ విధంగా రాయబడ్డాయో తెలుసుకున్నాం. అయితే ఈ దినము రిలీజియన్, మరి వారి మత నాయకులు వారి యొక్క మతములో ఆ యొక్క మరి వారి దేవుని వెంబడించిన మార్గములో వచ్చినటువంటి ఆ యొక్క మార్పులను గురించి నేర్చుకుందాం పిల్లరా. దేవుడు ఆయన చెప్పిన మాదిరిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనాన్ని చదువుతున్నాను. ఆ రాజుల కాలంలో, అనగా చివరి రాజుల కాలంలో, అనగా ఈ రోమా సామ్రాజ్యము ఏలుతున్న దినములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలిచును. అయితే ఈ రాజులందరి కాలంలో దేవుడు మా రోమా సామ్రాజ్యము సమయముననే కాదు ప్రియులారా, మరి ఏ భూలోకాన్ని పరిపాలించిన ఏ రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ దేవుడు తన నెరిగిన వారిని ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. వారికి నిత్య జీవము అనుగ్రహించడానికి మరి మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలుకొని నేటి వరకు దేవుడు తన నెరిగిన వారిని తన కొరకు మరి ఆశ కలిగి జీవించిన వారిని, తనను వెంబడించిన వారిని దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. అయితే ఆ 400 సంవత్సరాల కాలంలో మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలలో మరి జరిగినటువంటి కొన్ని మార్పులను ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి ఆ యొక్క పారసీకుల రాజైతే మరి ఇశ్రాయేలీలను తమ దేవుని ఆరాధించడానికి ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్, ఇక ఆయనైతే మరి ఎలాంటి ఇంకా నిర్బంధం వారిని చేయలేదు. కానీ మరి ఆ యొక్క హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడైనటువంటి జడ్డువ, మరి ఆ గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ను మరి గౌరవించి ఎదుర్కొన్నప్పుడు ఆయన మరి దేవుని మందిరానికి, యెరూషలేము మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి అర్పణలు అర్పించినట్టుగా మరి చరిత్రలో చెప్పబడింది. అయితే ప్రియులారా, ఆ అలెగ్జాండర్ ఉన్నంత కాలము దరిదాపు 10-12 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీలకు ఎలాంటి మరి ఆటంకములు కలగలేదు. కానీ అలెగ్జాండర్ మరణించిన తర్వాత మరి వచ్చినటువంటి రాజులు, ఐగుప్తును పరిపాలించినటువంటి టోలెమీ రాజులు, మరి ఉత్తర దిక్కున సిరియాను ఇంకా మిగతా దేశాలను పరిపాలించినటువంటి ఆ సెలూసిడ్ రాజులు, వీరు ఇరువురు అధికారం కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ టోలెమీ రాజులు ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుని ఆరాధించడానికి అనుమతించారు. కానీ ఆ సెలూసిడ్ రాజులు, ఉత్తర దిక్కునున్నటువంటి సెలూసిడ్ రాజులు, వారు మరి దేవుని ఆరాధించడానికి వారు ఒప్పుకోలేదు కదా. మరి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ గ్రీకు దేవతను పూజించాలని, గ్రీకు భాష నేర్చుకొని గ్రీకు ఆచారాలన్నిటిని వారు ఆచరించాలని వారు మరి నిర్బంధం చేశారు. అయితే ఆ సమయంలోనే మరి ఏర్పడినటువంటి
ఈ తిరుగుబాటు, మక్కాబీల తిరుగుబాటుని గురించి మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, వీటన్నిటి మధ్యలో మరి ఇశ్రాయేలీయులు తమ యొక్క దేవుని మాటలను భద్రపరచుకొని మరి దేవుని యొక్క కార్యములను తమ పిల్లలకు వివరించడానికి మరి వారు చెదిరిపోయినటువంటి ఆ ఇశ్రాయేలీయులందరూ మరి దేవుని ఆరాధించడానికి మరి వారు కూడుకునే స్థలమే సినగోగులు. వారు మరి దేవుని మందిరాలు, దేవుని ఆరాధించడానికి ఏర్పరచుకున్నటువంటి స్థలములే ఆ సినగోగులు. ఆ సినగోగులు అనేటువంటి మాటలను మనము కొత్త నిబంధనలో చూస్తాం. అయితే మరి సినగోగ్ అనగా దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉండేటటువంటిది. అక్కడ వారు కలిసి దేవుని ఆరాధించుకోవడానికి నిర్ణయించుకున్నటువంటి స్థలము. అయితే ఆ తర్వాత ఆ సినగోగులో ఉండేటటువంటి మరి యొక్క సద్దూకయులు, పరిసయ్యులు అనేటువంటి 2 తెగలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వీరు అంటే, ఈ సద్దూకయులు ఎవరు అంటే దేవుని మందిరంలో మరి యాజకత్వము జరిగించేటటువంటి వారు. మరి ప్రధాన యాజకుడు ఈ సద్దూకయులలో నుంచి వచ్చినటువంటి వాడే. మరి ఆ ప్రధాన యాజకుడు ఆ దినములలో ఉన్నటువంటి పరిపాలకులు, ఆ రాజులకు మరి వారికి విధేయుడుగా ఉండి మరి దేవుని మందిరంలో సేవను జరిగించేటటువంటి వారే ఈ సద్దూకయులు. అలాగే మరి పరిసయ్యులను గమనించినట్లయితే, ఈ పరిసయ్యులు ఎవరు అంటే ప్రియులారా, మరి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేటటువంటి బోధకులుగా ఉంటూ ఉన్నారు వారు. అయితే ఈ బోధకులు దేవుని ధర్మశాస్త్రాన్ని తమ పిల్లలకు, తమ సంతానానికి వివరించేటటువంటి వారు. ఆ విధంగా ఆ సినగోగులో పరిసయ్యులు, శాస్త్రులు ఏర్పడ్డారు. అంతేకాదు మరి ఇంకొక 3వ గుంపు ఎవరు అంటే సన్హెద్రిన్. ఈ సన్హెద్రిన్ అంటే మరి ముఖ్యంగా వీరు పలుకుబడి కలిగినటువంటి మరి రాజకీయ నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. మరి వారు న్యాయమును తీర్పు తీర్చడానికి, మరి ఏవైనా వారి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు మరి న్యాయాన్ని తీర్చడానికి, ఈ లోకపరమైనటువంటి న్యాయాన్ని జరిగించడానికి ఏర్పరచుకున్నటువంటి సమూహమే ఆ సన్హెద్రిన్ అనేటువంటి ఆ గుంపు, సన్హెద్రిన్ సభగా మనం చూడగలుగుతాం. ఇక 4వది శాస్త్రులు. ఈ శాస్త్రులు ఎవరు అంటే ప్రియులారా, ఇదిగో ద స్క్రైబ్స్ ఆర్ టీచర్స్ అండ్ దే ఆర్ దోస్ హూ ఆర్ మోస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద హీబ్రూ స్క్రిప్చర్స్. దేవుని గ్రంథములను, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను భద్రపరచడానికి, పరిశుద్ధ లేఖనాలను ముందు తరాలకు అందించడానికి, మరి వాటిని భద్రంగా దాచి వాటిని రాబో తరాలకు అందించడానికి ఏర్పరిచినటువంటి వారే ఆ శాస్త్రులు. అంతేకాదు ప్రియులారా, మరికొంతమంది హెరోదియన్స్ అనేటువంటి వారు కూడా ఉండేవారు. వారు ఎవరు అంటే ప్రియులారా, ఆ యొక్క రోమా పరిపాలకుల కింద మరి గ్రీకు పరిపాలకులు ఉన్నప్పుడు గ్రీకు పరిపాలకులు, ఆ తర్వాత ఈ రోమా పరిపాలకుల కింద ఉండి వారికి మరి వారి చిత్తానుసారంగా ఈ ప్రజలను పరిపాలించి మరి వారికి విధేయులుగా జీవించి వారి పక్షమున వీరు పాలనను జరిగించేటటువంటి వారు. మరి క్రీస్తు ప్రభుల వారి రాకడ సమయంలో మరి ఆయన మరి బోధిస్తున్నటువంటి సమయంలో మనము వీరందరినీ చూడగలుగుతాం. ఈ సద్దూకయులు, పరిసయ్యులు, శాస్త్రులు, మరి ఈ హెరోదీయులు, సన్హెద్రిన్ సభ క్రీస్తు ప్రభుల వారిని విచారించడానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నిటినీ మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అయితే వీరందరూ మరి రాబో కొంచెం కాలం గడిచిన తర్వాత మరి వారే నీతిమంతులుగా మరి వారే అధికారాన్ని చెలాయించడం మొదలుపెట్టారు. అందుకే క్రీస్తు ప్రభుల వారు వారిని ధిక్కరించాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి ఆ యొక్క పరిసయ్యులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిసయ్యులు మరి వారు దేవుని అంతరంగ విషయాలను మర్చిపోయి, ఆత్మ సంబంధమైన విషయాలను మర్చిపోయి మరి ఆచార సంబంధమైనటువంటి విషయాలను ఎక్కువగా ఆచరించడం
మొదలుపెట్టారు. అందుకే యేసయ్య వారిని మరి గుడ్డివారన్నాడు, బ్లైండ్ గైడ్స్ అన్నాడు వారిని. అంతేకాదు ప్రియులారా, మరి దేవుని రాజ్యంలో ఇతరులను ప్రవేశించకుండా మీరు ఆటంకపరుస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు ప్రజలు మోయలేని భారములను వారి మీద మోపుతున్నారని దేవుని ధర్మశాస్త్రమును వారు తప్పుగా వక్రీకరించి మరి ప్రజలను భయపెట్టడానికి, ప్రజలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని యేసయ్య వారిని గద్దించాడు. అయితే వారు తమ స్వంత నీతిని స్థాపించబూనుకున్నారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు వారి పరిశీలన గురించి మాట్లాడడం మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి 46 వచనాల్లో గమనిస్తే, ఆ సద్దూకయ్యులు పునరుత్థానము లేదని వాదించేటటువంటి, లేదని నమ్మేటటువంటి వారే సద్దూకయ్యులు. అయితే వారిని యేసయ్య గద్దించాడు. ఏమని అంటే, మీరు దేవుని లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకుండినటువంటి వారు. చూసారా పిల్లరా, ఏ దేవుని నిమిత్తం వారైతే ఏర్పరచబడ్డారో, ఈ పరిసయ్యులు అనగా ప్రత్యేకించబడిన వారని అర్థం పిల్లరా. మరి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. ఈ యొక్క సద్దూకయ్యులు దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించవలసినటువంటి వారు. అయితే వారు కాలము గడుస్తున్న కొద్దీ వారి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, వారి యొక్క సొంత జ్ఞానమును, వారి యొక్క అధికారమును చూపించుకోవడానికి వారు మరి దేవుని నుంచి దూరం అయిపోయారు. అందుకే క్రీస్తు ప్రభుల వారు వారిని గద్దించినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని ఆయనను ఎలాగూ సంహరించాలని, ఆయనను ఎలాగూ ఇరకాటంలో పెట్టాలి, ఆయనను ఎలాగూ మరి ఇబ్బంది పెట్టాలని ఆలోచించారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారం, ప్రత్యేకపరచబడినటువంటి వారం. మరి ఆ శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాక మరి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా, దేవుని జ్ఞానమును, దేవుని లేఖనములను ఎరిగిన వారముగా, దేవుని శక్తిని ఎరిగిన వారముగా, మన నీతి కాదు కానీ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి నీతి ద్వారానే, ఆ కృప ద్వారానే క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో పాలిభాగస్థులం అవుతామని ఎరిగి ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరిద్దాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం, దేవుని పరిశుద్ధ లేఖనాలను, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమిల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఎరిగి ఆయన నిత్య రాజ్యంలో మేము పాలిభాగస్థులము కావడానికి మీ లేఖనములను అయా మీ యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకొని మీ లేఖనములను అయా మేము గ్రహించి మీ యొక్క శక్తిని తెలుసుకునేటువంటి జ్ఞానమును, కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోక జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మీ నిత్య రాజ్యంలో మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.